పేటీఎం బ్రాండ్ యజమానైన ఫిన్టెక్ సంస్థ 197 కమ్యూనికేషన్స్ ఉద్యోగులను పెద్ద సంఖ్యలో తొలగిస్తోంది. ఈ మేరకు కంపెనీ స్వయంగా ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే ఎంతమంది ఉద్యోగులను తొలగిస్తున్నారనేది మాత్రం కంపెనీ వెల్లడించలేదు. సంస్థ తన పునర్నిర్మాణ ప్రణాళికలో భాగంగా ఈ తొలగింపులను చేస్తున్నట్లు వివరించింది. ఈ నేపథ్యంలో కంపెనీ తన ఉద్యోగుల సంఖ్యను దాదాపు 15 నుండి 20% తగ్గించవచ్చని మార్చి నెలలో తెలిపింది. శ్రామిక శక్తిని తగ్గించడం వల్ల 5 నుంచి 6 వేల మంది ఉద్యోగులను తొలగించే అవకాశం ఉందని అప్పట్లో వార్తలు వచ్చాయి. మరోవైపు మార్చి త్రైమాసికంలో కూడా కంపెనీ ఉద్యోగుల సంఖ్యను 3,500 మందిని తగ్గించింది. "197 కమ్యూనికేషన్స్ తాజా ప్రకటన ప్రకారం తొలగించబడిన ఉద్యోగులకు ఇతర కంపెనీలలో పొందడానికి హెచ్ఆర్ విభాగం సహాయం చేస్తున్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో అందుకోసం ఇప్పటికే దాదాపు 30 కంపెనీలను సంప్రదించినట్లు తెలిపారు. కంపెనీ రీస్ట్రక్చరింగ్ ప్లాన్లో భాగంగా రాజీనామా చేయనున్న ఉద్యోగులకు వేరే చోట ఉద్యోగాలు కనుగొనడంలో సహాయపడుతున్నట్లు తెలిపారు. అయితే ఈ పునర్వ్యవస్థీకరణ ప్రణాళిక వల్ల ఎంతమంది ఉద్యోగులు ప్రభావితం అవుతారో కంపెనీ తెలుపలేదు. మొత్తం ప్రక్రియలో న్యాయమైన పారదర్శకత ఉండేలా ఉద్యోగులకు అత్యుత్తమ బోనస్లను చెల్లిస్తున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది. పేటీఎం మార్చి త్రైమాసిక ఫలితాల తర్వాత గత 3 నెలల్లో కంపెనీ వర్క్ ఫోర్స్ సుమారు 3,500 తగ్గి 36,521కి చేరుకున్నట్లు ప్రకటించారు. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ సేవలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విధించిన నిషేధం ప్రభావం దీనికి ప్రధాన కారణమని కంపెనీ పేర్కొంది. మార్చి 15 నుంచి చెల్లింపుల బ్యాంక్ లిమిటెడ్ డిపాజిట్లు, క్రెడిట్ లావాదేవీలు లేదా ఏ కస్టమర్ ఖాతాలు, వాలెట్లు, ఫాస్టాగ్లకు టాప్ అప్ చేయడాన్ని ఆర్బీఐ నిషేధించింది. దీంతో జనవరి నుంచి మార్చి త్రైమాసికంలో పేటీఎం 550 కోట్ల రూపాయలు నష్టాన్ని చవిచూసింది. ఏడాది క్రితం ఇదే కాలంలో కంపెనీ నష్టం 167.5 కోట్ల రూపాయలుగా ఉంది. తాజా సమాచారం కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ల కోసం గంట సింబల్ ఆన్ చేసి పెట్టండి.